దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంది. అదేమిటంటే, అడుగుడి మీకు ఇవ్వబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే దేవుని బిడ్డలుగా మనము ఏమి అడగాలి? లోకస్తులైతే, అన్యులైతే, నమ్మకార్థ క్రైస్తవులైతే, క్రీస్తుని ఎరగని వారైతే ఆస్తి, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, వెండి, బంగారాలు, సిరి సంపదలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారము, బిజినెస్, కుటుంబము, వ్యవసాయము, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా మనం అడగవలసింది ఏమిటంటే, బైబిల్లో రాయబడి ఉంది, అడుగు వారికి ఆత్మను సమృద్ధిగా ఇవ్వబడును అని బైబిల్లో రాయబడింది. లూకాసు వార్త. మనము దేవుణ్ణి అడగవలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మను అడగాలి. మనము దేవుణ్ణి దేనిని అడగాలంటే, కీర్తన గ్రంథంలో రాయబడింది, 2వ కీర్తనలో రాయబడి ఉంది, నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను సెలవిచ్చు. దేవుని బిడ్డలారా, మనము నశించిపోయేటువంటి ఆత్మ రక్షణ కోసం మనము దేవుని సన్నిధిలో అడగాలి. పరిశుద్ధాత్మను మనం అడగాలి. అభిషేకాన్ని మనం అడగాలి. దేవుని ముఖ దర్శనాన్ని మనం అడగాలి. దేవుని యొక్క రాజ్యములో మనము స్థానాన్ని అడగాలి. రాజైన దావీదు గారు, దేవా నీ సన్నిధిలో నేను నా జీవిత కాలం అంతా కూడా నివసించాలని ఆయన దగ్గరికి వచ్చి ఒక వరము అడిగాడు. ఈ రీతిగా భక్తులు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో జీవిత కాలం అంతయో బ్రతకాలని, దేవుని ఆత్మను పొందుకోవాలని, దేవుని అభిషేకాన్ని పొందుకోవాలని, నశించిపోయే ఆత్మలను దేవుని కొరకు